వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్న ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. జనసేన అంటే గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? పవర్ ఏంటో తెలుసా? జగనన్న వాళ్ళ కార్యకర్తల్ని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నన్ను పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఆడంగి నా కొడకల్లారా. నాకు గన్నెత్తారా? 4 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విధులైన చేస్తాయండి. ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే రెస్ట్ తీసుకోమనండి. చాలు నా పని అయిపోయింది అనుకున్నారా? తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన 307 కేసులు, చేసిన మర్డర్లు, ఇళ్లు తగలబెట్టడం అన్నిటికీ జవాబుదారీ 100% ఇస్తామని మాత్రం నేను చెప్పగలను. గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్లు నరకం చూపించారు. ఈ 5 ఏళ్లు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. మీరు చేసింది పరిపాలన కాదు, రౌడీజం. ఇప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఎట్టుంటది, రౌడీజం కూడా ఎట్టుంటది, రెండు కూడా చూపిస్తామని మనవి చేస్తున్నా. వీళ్ళల్లో ఒకటే మంట.